అందరికీ నమస్కారం. క్రైమ్ స్టోరీ సిరీస్లోకి స్వాగతం. శ్రోతల కోరిక మీదట ఈ సిరీస్ని చదవడానికి నా ఫ్రెండ్ సురేఖ అహో విక్రమార్క నవల చదివారు. సురేఖ నా ఛానల్లో, ఆమె గళంలో ఈ కొత్త సిరీస్ మీరందరూ విని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవి. ఈ కథ పేరు ధన పిశాచం. సాయంకాలం 6 గంటలైంది. చలికాలం కావటంతో అప్పుడే చీకటి పడింది. సంజీవ్ హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి న్యూస్ వాచ్ చేస్తున్నాడు. కాలింగ్ బెల్ మోగింది. పని మనిషి ఇప్పుడే కదా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చిందా ఏం, లేకపోతే ఎవరొచ్చారు అనుకుంటూ వెళ్ళి తలుపులు తీశాడు. గేటు దగ్గర ఎవరో యువతి నిలబడి ఉంది. భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని లగేజ్ బ్యాగ్ పట్టుకుని కనిపించింది. వరండాలో లైట్ వేసి గేటు దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతను చూసి చిరునవ్వు నవ్వింది. ఆమెను ఎక్కడా చూసిన జ్ఞాపకం రావట్లేదు. ఎవరండి అడిగాడు సంజీవ్. హరిత ఫ్రెండ్ని, తనని పిలవండి అన్నది. సారీ అండి, వదిన లేరు. వాట్, నన్ను రమ్మని తను ఎక్కడికి వెళ్ళింది? మార్నింగ్ నాగార్జున సాగర్ వెళ్ళారండి. నైట్కి వచ్చేస్తారా? రారండి, నాగార్జున సాగర్ నుంచి లాంచ్లో శ్రీశైలం వెళ్తారు. ఈ నైట్ అక్కడే ఉంటారు. రేపు మార్నింగ్ అక్కడ దైవ దర్శనం చేసుకుని బయలుదేరుతారు. లాంచీలోనే తిరుగు ప్రయాణం. నాగార్జున సాగర్ వచ్చి హైదరాబాద్ వస్తారు. రేపు నైట్కి ఇంటికి వస్తారు చెప్పాడు సంజీవ్. నన్ను గేటు దగ్గరే నిలబట్టి మాట్లాడుతున్నారు, ఇంట్లోకి రానివ్వరా? నిష్ఠూరంగా అంది ఆమె. సారీ, వెరీ సారీ అంటూ వెళ్ళి గేటుకు వేసిన తాళం తీశాడు. ఆమె లోపలికి వస్తూ ఐఎమ్ శాలిని అన్నది చేతిని ముందుకు సాచి. సంజీవ్ నందీశ్వర్ కజిన్ బ్రదర్ని అంటూ కరచాలనం చేశాడు. ఇద్దరు లోపలికి వచ్చారు. ఆమె సోఫాలో కూర్చుంది. నన్ను రమ్మని తన టూర్కి వెళ్ళిందన్నమాట. హరిత బాగుంది. కాల్ చేస్తుంటే లైన్ కలవడం లేదు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, సిటీలో ఉందా లేదా అని. ఇంటికి లాక్ చేస్తుంటే చచ్చేదాన్ని. మీరున్నారు కాబట్టి బతికిపోయాను, లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళాల్సి వచ్చేది. ఒంటరిగా లాడ్జీలో ఉండాలంటే భయంగా ఉంటుంది కదండి. అసలే రోజులు బాగలేదు. ఒంటరిగా ఫారిన్ గర్ల్స్ వస్తారు పాపం, వాళ్ళని రేప్ చేసి మర్డర్ చేశారని చెబితే హడిలిపోతాను. ఇండిపెండెన్స్ వచ్చి 70 years అయినా ఆడవాళ్లకు సేఫ్టీ లేదండి మన దగ్గర. శాలిని టీవీ యాంకర్లా లోడా వాగుతోంది. అవునండి అవును అన్నాడు ఆమె వైపు విచిత్రంగా చూస్తూ. ఆమె సెల్ ఫోన్ తీసి డయల్ చేసింది. విసుగ్గా ముఖం పెట్టింది. హరిత నెంబర్ కలపటం లేదు. వాయించాలి దాన్ని. నన్ను రమ్మని తన టూర్ ఎందుకు వెళ్ళిందో ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి, లైన్ కలుస్తుందేమో అతన్ని రిక్వెస్ట్ చేస్తూ అన్నది. సంజీవ్ కూడా సెల్ ఫోన్ తీసి ట్రై చేశాడు. లేదండి, అన్నయ్య ఫోన్ కూడా కలవటం లేదు. నాగార్జున సాగర్ శ్రీశైలం అంతా ఫారెస్ట్ ఏరియా కదండి, టవర్స్ ప్రాబ్లం అనుకుంటా అన్నాడు. అంతే అయి ఉంటుందిలేండి, ఈ నైట్ ఇక్కడ స్టే చేయొచ్చుగా, నేను ప్రాబ్లం ఏమీ లేదుగా శాలిని ఓవరగా చూస్తూ అడిగింది. పర్వాలేదండి, ఉండండి, మా వదిన ఫ్రెండ్ మీరు అన్నాడు. రేపు హైటెక్స్లో మ్యారేజ్కి వెళ్ళాలి, మీరు నాతో పాటు రావాలి అంది శాలిని. నేనెందుకండి? భలేవారే, ఒంటరిగా వెళ్తే అదోలా ఉంటుంది, హరిత ఉంటే వచ్చేది. సరేలేండి అన్నాడు సంజీవ్ ఇబ్బందిగా చూస్తూ. ఓకే, నేను ఫ్రెష్ అవుతాను అంటూ లేచి ఒళ్ళు విరుచుకుంది శాలిని. సంజీవ్ కన్నార్పకుండా నిండైన ఆమె శరీరాన్ని చూస్తున్నాడు. ఏకాంతం, 25 ఏళ్ల పరువులో ఉన్న బ్యూటీ శాలిని సెక్సీగా కనిపిస్తుంటే ఒంట్లో అలజడి చెలరేగింది అతనికి. ఆమె ఫ్రెష్ అయి వచ్చింది. ఆకలి దంచేస్తుంది, నాకేం మర్యాద చేస్తారు అన్నది. మర్యాద? అవును, హరిత ఉంటే రెడ్ వైన్తో ప్యారడైజ్ బిర్యానీతో మర్యాద చేస్తుంది అంది. షూర్ అన్నాడు. సంజీవ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి రెడ్ వైన్ బాటిల్ తీశాడు. నందీశ్వర్ ఇంటికి ఉదయం 7 పని మనిషి రజనీ వచ్చింది. గేటు తీసుకుని వెళ్ళింది. మెయిన్ డోర్ నెట్టగానే తెరుచుకుంది. సంజీవ్ బాబు అని పిలిచింది. అతను పలకలేదు. మాస్టర్ బెడ్రూమ్ తలుపు నెట్టింది. బెడ్ మీద విగతజీవిగా కనిపించాడు సంజీవ్. కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. నోరు తెరుచుకుని నాలుక బయట ఉంది. రజనీ కెవ్వున కేకబెట్టి బయటకు పరిగెత్తింది. గేటు దగ్గర నిలబడి ఏడుస్తుంటే ఇరుగు పొరుగు వారు వచ్చారు. ఎదురింటి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్, కొందరు కానిస్టేబుల్స్ వచ్చారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఫోటోగ్రాఫర్
సంజీవ్ బాడీని ఫోటోలు తీస్తుంటే ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ వాటిని సేకరించి పనిలో పడ్డాడు. పని మనిషి రజని ఏడుస్తూ వరండాలో కూలబడి ఉంది. ఆమెను ఎస్ఐ శ్రీనివాస్ విచారిస్తున్నాడు. ఇంటేజమాని నందీశ్వర్, అతని భార్య హరిత, పిల్లలు నాగార్జున సాగర్ టూర్ వెళ్లారని, ఇంట్లో నందీశ్వర్ బాబాయి కొడుకు ఒంటరిగా ఉన్నాడని, తను నిన్న సాయంత్రం 6 వరకు ఇంట్లోనే ఉండి పని చేసి వెళ్ళానని, ఉదయం వచ్చి చూస్తే తలుపులు తీసే ఉన్నాయని, సంజీవ్ చనిపోయి కనిపించాడని చెప్పింది రజని. మాస్టర్ బెడ్రూమ్ అంతా చిందరవందరగా ఉంది. బీరువాలో దుస్తులన్నీ కింద పడి ఉన్నాయి. దొంగతనం జరిగిందని, డబ్బు బంగారం పోయి ఉంటుందని పోలీసులు ఊహించారు. సంజీవ్ శవాన్ని పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కిచెన్ సింకులో 2 ప్లేట్లు, 2 గాజు గ్లాసులు ఉన్నాయి. ఆ రాత్రి సంజీవ్తో ఎవరో ఉన్నారని, వాళ్లే అతన్ని హత్య చేసి డబ్బు నగలు దోచుకు వెళ్లారని అర్థమైంది. అతనితో గడిపింది ఎవరో తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్లో అతన్ని గొంతు పిసికి చంపారని, రాత్రి 12 గంటలకు చనిపోయాడని, అతను ఒక స్త్రీతో గడిపినట్లుగా నిర్ధారణ అయింది. నందీశ్వర్ కుటుంబం ఇల్లు చేరుకునేటప్పటికీ రాత్రి 10 గంటలైంది. అతను విపరీతంగా బాధపడుతుంటే అతని భార్య హరిత ఏడవసాగింది. రాత్రి మీ తమ్ముడు ఎవరో ఒక స్త్రీతో గడిపాడని రిపోర్ట్లో ఉందండి. అతనికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒంటరిగా ఉన్నానే ఆమెను పిలిపించుకున్నాడా అని ఇన్స్పెక్టర్ ప్రశ్నించాడు. లేదండి, వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టు మా దృష్టికి రాలేదు అన్నాడు నందీశ్వర్. మీ వాడికి కాల్ గర్ల్స్తో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? అబ్బే లేదండి, అటువంటి అలవాట్లు లేవు. మరి అతను గడిపింది ఎవరితో? అదే అర్థం కావట్లేదు. దొంగతనం జరిగిందనేది తెలిసిపోతూ ఉంది. ఏమేం పోయాయో చెప్పండి. హరిత చెప్పబోతుంటే వారించాడు నందీశ్వర్. క్యాష్ 1,00,000 రూపాయల వరకు ఉందండి. మా ఆవిడకు 30 తులాల నగలు ఉన్నాయి, అవన్నీ లేవు అన్నాడు నందీశ్వర్. నందీశ్వర్ బాబాయి, పిన్ని, ఇతర బంధుమిత్రులతో ఇల్లంతా నిండిపోయింది. అంతా సంజీవ్ అన్యాయమయ్యాడని విచారిస్తున్నారు. సంజీవ్ తల్లి గోడు నేడుస్తుంది. వాడు హాస్టల్లో ఉంటున్నాడు. ఇంట్లో ఒక రాత్రి ఉండరా అని నేనే పిలిచాను. వాడి చావుకు నేనే కారణం అని దుఃఖిస్తున్నాడు నందీశ్వర్. ఆ కాలనీ చౌరస్తాలోనే ఉంది నందీశ్వర్ ఉన్న డూప్లెక్స్ హౌస్. ఒక పోల్కి వారం క్రితమే సీసీ కెమెరా ఫిక్స్ చేశారు. ఆ సంగతి చాలామందికి తెలియదు. ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి రికార్డైన ఫుటేజ్ పరిశీలిస్తుంటే నందీశ్వర్ ఇంటి వైపుకు వెళ్తున్న యువతి కనిపించింది. భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని లగేజ్ ట్రాలీ లాక్కుంటూ వెళ్ళింది. ఇన్స్పెక్టర్ ఆ ఫుటేజ్ని వాట్సాప్లో సిటీలో అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించాడు. బంజారా హిల్స్లో ఇందిరానగర్ కాలనీలో ఉంటున్న మాలినిగా పోలీసులకు ఆచూకీ దొరికింది. మాలిని సినీ, టీవీ రంగాల్లో జూనియర్ ఆర్టిస్ట్. పోలీసులు మాలినిని తమదైన శైలిలో విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. నందీశ్వర్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు. కట్టల డబ్బు తెస్తున్నాడు. హరిత అప్పుడప్పుడు నగరంలో జ్యువెలరీ షాపుకు వెళ్ళి నగలు కొంటూ ఉంటుంది. పని మనిషి రజనీని తోడు తీసుకుని వెళ్తూ ఉంటుంది. దాంతో రజనీకి డబ్బు బంగారంపై కన్ను పడింది. రజనీకి ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు మునీర్, క్యాబ్ డ్రైవర్. బాగుపడాలంటే నందీశ్వర్ ఇంట్లో దొంగతనం చేయడమే మార్గం అనుకున్నారిద్దరు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మునీర్కు మాలినితో కూడా సంబంధం ఉంది. నందీశ్వర్ కుటుంబం టూరు వెళ్తున్నట్టు ఆ రాత్రి సంజీవ్ ఒంటరిగా ఉంటాడని రజనీ పసిగట్టింది. ముగ్గురు తోడు దొంగలు కలిసి స్కెచ్ వేశారు. మాలిని ఇంట్లో డబ్బు నగలు దొరికాయి. దాదాపు 1 కోటి రూపాయల క్యాష్, కిలో బంగారం, నగలు లెక్కలోకి వచ్చాయి. అంతా అక్రమార్జన కాబట్టి నందీశ్వర్ చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు పాపం పండి బయటపడింది. దొంగతనం, హత్య కేసుల్లో రజనీ, మాలిని, మునీర్ జైలు పాలైతే అక్రమార్జన కేసులో ఇరుక్కుని నందీశ్వర్ సస్పెండ్ అయ్యాడు. అధికారులను ధనపిచాచం పట్టుకుంది. అడ్డగోలు సంపాదన. ఎవరిని పట్టుకున్నా కోట్ల కొద్దీ కట్టల పాములు, కిలోల కొద్దీ బంగారు నగలు, 100ల కొద్దీ ప్లాట్లు బయటపడుతున్నాయి. వీరి సంపాదన చూసి కన్నుకుట్టిన వాళ్ళు నేరస్తులవుతున్నారు. దేశం ఇంకేమి బాగుపడుతుంది అని పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ కథ రచించిన వారు వాణిశ్రీ గారు. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.